హాయ్ ఫ్రెండ్స్, మన వంటింట్లోకి వచ్చేసేయండి. చూడండి, నేను ఇవాళ మునగాకు పచ్చడి చేస్తున్నాను. మునగాకు 2 సార్లు కడిగాను. మన చెట్టు మునగాకండి, ఫ్రెష్గా కోసాము. పచ్చిమిర్చి 4 టమోటాలు తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. చూడండి, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు ఆవాలు. తయారు చేద్దాం, చూపిస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఆవాలు. నిమిషాలు జీలకర్ర కొంచెం వేగాయండి. వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి దాంట్లో వేసేస్తున్నాను. నిమిషాలు బాగా వేగనిచ్చాలి. పచ్చిమిర్చి బాగా వేగాలి. పచ్చిమిర్చి వేగుతున్నాయి. మిరపకాయలు బాగా వేగాయి. చూడండి, స్టవ్ సిమ్లో పెట్టానండి. చూడండి, బాగా వేగాయి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేస్తున్నాను. 4 టమోటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమోటాలు. ఈ టమోటాలతో పాటు మునగాకు కూడా వేసేస్తున్నానండి, మగ్గాలి కాబట్టి. మనకి మునగాకు బాగా మగ్గితే పచ్చడి బాగుంటుంది. మునగాకు పచ్చడి నేను దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది మగ్గేటప్పుడు, ఉప్పు దానికి పడితే. అందుకని ముందుగా టమోటా మునగాకుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసాను. ఇది 2 నిమిషాలు మగ్గనిద్దాం, టమోటా బాగా మెత్తగా మగ్గే వరకు. చూడండి, మగ్గుతుంది. ఇప్పుడు మనం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాము. ఇది చింతపండు వేసేస్తున్నాము. మనం పచ్చట్లోకి చూడండి, చింతపండు, టమోటా, మునగాకు అంతా చక్కగా మగ్గింది. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం. మగ్గిపోయింది. మునగాకు, టమోటా, చింతపండు ఇది చూడండి. రోటి దగ్గరికి వెళ్ళిపోదాం. కాయలు, ధనియాలు, జీలకర్ర. ఇందాక మనము మునగాకులో టమోటాలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ముందు కొంచెం వేసుకున్నాము. సరిపోకపోతే కలుపుకున్నాం. తగినంత ఉప్పు పెరిగిందండి. ఇప్పుడు నేను ఒక 5-6 తెల్లగడ్డ పాయలు వేసుకుంటున్నాను ముందుగానే. ఎందుకంటే టమోటా మునగాకు వేసాక మెదగవని ముందే వేసుకుంటాను. ఇప్పుడు మునగాకు, టమోటా, చింతపండు మగ్గించుకున్నాం కదా, అది వేస్తున్నాను. బాగా దంచుకోవాలండి. అయిపోయిందండి మునగాకు రోటి పచ్చడి. ఇప్పుడు మనము ఇదిగోండి, మునగాకు రోటి పచ్చడి రెడీ. వేడి అన్నము, మునగాకు. నేను 1 స్పూన్ నెయ్యి వేసానండి. రోజు మా ఆడబిడ్డ అరుగుతుంది మునగాకు పచ్చడి వేసుకొని వేడి అన్నం
కలిపేసాను. వేడి వేడి అన్నము, మునగాకు పచ్చడి, నెయ్యి వేసానండి. టేస్ట్ అదిరిపోతుంది. వావ్, సూపర్గా కుదిరిందండి. అన్నానని కాదు, ఎక్సలెంట్, సూపర్ టేస్ట్గా కుదిరింది. ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.